పరిశుద్ధాత్మ దూషణ మరియు పరిశుద్ధాత్మను దుఃఖపరచడము క్షమించరాని పాపాలా? బైబిల్లో అసలు క్షమించరాని పాపం అంటూ ఉందా? ఒకవేళ ఉంటే జెన్యూన్ గా మారమనసు పొందితే యేసుక్రీస్తు ప్రభువారి రక్తం ఆ పాపాన్ని కూడా క్షమించదా? చాలా మంది యంగ్స్టర్స్ గానీ కొత్తగా ప్రభువులోనికి వచ్చిన వారు గానీ ఈ విషయం మీద క్లారిటీ లేక వాళ్లకు తెలియకుండానే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి కొన్ని మాటలను బట్టి చాలా సీరియస్ గిల్ట్లో ఉండిపోతున్నారు. మూగవాడు గుడ్డివాడైనటువంటి ఒక వ్యక్తిలో నుండి దురాత్మను వదిలించి యేసుక్రీస్తు ప్రభువారు ఆ వ్యక్తిని స్వస్థపరిచినప్పుడు సాతాను శక్తి చేత యేసు ప్రభువారు స్వస్థపరుస్తున్నారని పరిసయ్యులు అంటారు. దానికి సమాధానంగా ప్రభు ఏమంటారంటే, పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడు ఎప్పుడునూ క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై ఉంటుందని మీతో నిశ్చయముగా చెప్తున్నాను నేను. అయితే విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ దూషణ ఒక వ్యక్తి నిజంగా చేయాలి అంటే ఈ 5 క్రైటీరియాస్ ని ఆ వ్యక్తి ఖచ్చితంగా మీట్ అవ్వాలి. క్రైటీరియా నెంబర్ 1, ఆ వ్యక్తి పరిసయ్యులలాగా ధర్మశాస్త్రంలో నిపుణుడై ఉండాలి. నెంబర్ 2, ధర్మశాస్త్రంలో నిపుణత కలిగి ఉండి కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని తృణీకరించేవాడై ఉండాలి. లేఖనములందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధిస్తున్నారు, అవే నన్ను గురించి సాక్ష్యమిస్తున్నాయి. అయితే మీకు నిత్య జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానుల్లరు. క్రైటీరియా నెంబర్ 3, ఆ వ్యక్తి 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు జీవించుండాలి. ఆయన చేసిన మహత్కార్యాలను కళ్ళారా చూసిన వాడై ఉండాలి. అంటే పుట్టు గుడ్డివాళ్లు చూపు పొందడము, పుట్టు మూగవాళ్లు మాట్లాడడము, చనిపోయి 3 రోజులైన వారు తిరిగి లేవడము, పుట్టుక నుండి వికలాంగులుగా ఉన్నవారు బాగైపోవడము, ఇలాంటి అద్భుతాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు చేయడం ప్రత్యక్షంగా చూసిన వాడై ఉండాలి. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్మండి, లేదా ఈ క్రియల నిమిత్తమైనా నన్ను నమ్మండి. నెంబర్ 4, ఆ వ్యక్తి విభ్రాంతి నొందించేటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూసి కూడా ఆ శక్తిని సాతానుకు ఆపాదించేవాడై ఉండాలి. నెంబర్ 5, ఇది పరిశుద్ధాత్మ శక్తి కాదు, సాతాను శక్తి అని కంటిన్యూస్ గా తన హృదయాన్ని కఠినపరుచుకొని మారు మనసు పొందడానికి నిరాకరించేవాడై ఉండాలి. ఈ 5 క్రైటీరియాస్ ని ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా మీరు మీట్ అవుతున్నట్లయితే మాత్రమే మీరు పరిశుద్ధాత్మను దూషించగలరు. వీటిలో ఏ ఒక్కటి మిస్ అయినా కూడా మీరు పరిశుద్ధాత్మను దూషించడము, నిత్య పాపము చేయడము ఇంపాసిబుల్. పాయింట్ ఏంటంటే, తెలిసో తెలియకో ఆలోచన ద్వారా గాని మాట ద్వారా గాని పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడడం అనేది క్షమించడానికి వీలు కానటువంటి పాపం కాదు. ఒకవేళ గతంలో పరిశుద్ధాత్మ కార్యాలను దురాత్మ కార్యాలుగా భావించి పరిశుద్ధాత్మను యేసుక్రీస్తు ప్రభువారిని దుర్భాషలాడినట్లయితే, ఇప్పుడు మారుమనసు పొందితే యేసుక్రీస్తు రక్తం ద్వారా అనుగ్రహింపబడినటువంటి క్షమాపణ ఖచ్చితంగా అప్లై అవుతుంది. అయితే మనం చేసే ప్రతి పాపం, అది పెద్దదైనా గానీ చిన్నదైనా గానీ, పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తుంది. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన మనలోనే నివాసం ఉంటున్నాడు కాబట్టి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడున్నారు. అంటే రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుతో మనం కంటిన్యూ అయినంత కాలం పరిశుద్ధాత్ముడు మనల్ని అస్సలు విడిచిపెట్టాడు. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క రక్తమునందల విశ్వాసం మూలంగా మాత్రమే మనం పరిశుద్ధాత్మతో సీల్ చేయబడ్డాం. అయితే పాపంలో మనం కంటిన్యూస్ గా బ్రతుకుతూ పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ ఆయన ఆలయమైనటువంటి మన దేహాలను పాడు చేస్తూ ఉంటే కాన్సిక్వెన్సెస్ ని మాత్రం ఎదుర్కొంటాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడనియో మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. అంటే మనల్ని నరకంలో పడేస్తాడని కాదు, కానీ మన శరీరాలను కంటిన్యూస్ గా పాపానికి అప్పగిస్తూ పోతే దాని కాన్సిక్వెన్సెస్ ని మనం ఈ భూమి మీద ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇటర్నిటీలో కూడా మన రివార్డ్స్ ని మనం కోల్పోవాల్సి వస్తుంది. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. బేసిక్ గా మన దేహాన్ని ఆయన మహిమ కొరకు నీతి సాధనంగా వాడమని అపోస్తలుడైనటువంటి పౌలు గారు నొక్కి చెప్తున్నారు. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమునందు పాపము నేలనీకండి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపానికి అప్పగించకండి. అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకోండి, మీ అవయవములను నీతి సాధనాలుగా దేవునికి అప్పగించండి. సో బాటమ్ లైన్ ఏంటంటే, పరిశుద్ధాత్మను దుఃఖపరచడం క్షమించరాని నిత్య పాపమైతే ఏం కాదు, కానీ మన దేహము ఆయన ఆలయం గనుక ఆ దేహముతో ఆయనను మహిమపరచాలి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉందని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. పొరపాటు తెలుసుకొని పశ్చాత్తాపడి ఈ జీవితంలోనే దేవుడి దగ్గరకు వచ్చి క్షమించమంటే, ఆ దేవుడు కూడా ఒకవేళ ఆ మనిషిని క్షమించకపోతే ఆ మనిషికి ఇంకో ఆప్షన్ అంటూ లేదు. విశ్వ న్యాయాధిపతి దగ్గర కూడా న్యాయం జరగకపోతే విశ్వంలో ఇంకెక్కడా న్యాయం జరగదు. సో రిలాక్స్, గాడ్ ఈజ్ అవర్ లవింగ్ ఫాదర్, బట్ లెట్స్ నాట్ టేక్ హిస్ లవ్ అండ్ గ్రేస్ ఫర్ గ్రాంటెడ్.